నా ఈవినింగ్ మినీ వ్లాగ్ చూసేయండి. నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్తున్నాం. ఇక్కడేమో మా ఆయన నేను పెయింటింగ్ చేసిన టీషర్ట్ వేసుకుండు. మా ఆయన అంటుండు ప్రమోషన్ చేసుకుంటున్నాం అని. ఇదేం ప్రమోషన్ చెప్పండి, ఎంతో ప్రేమగా వేసానని మీ అందరికీ చూపిస్తున్నా. ఆయన మనం నచ్చిన వాళ్ళ కోసం చేసిన చిన్న పని అయినా చాలా గొప్పగా కిక్ ఉంటుంది కదా. ఇంకా చాలా డేస్ అయిపోయింది మేమిద్దరం ఇలా బైక్ మీద వెళ్ళి. మా వాడేమో మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇంకా చిన్న వర్క్ ఉండే ఆ వర్క్ చూసేసుకొని ఇంకా మా వాడి కోసం మేము ఇక్కడ టీషర్ట్ షార్ట్స్ తీసుకుందామని చెప్పి షాప్కి అయితే వచ్చినాం. ఎప్పుడు తీసుకునే షాప్లో తీసుకున్నాం. ఇక్కడ ప్రైస్ తక్కువ కానీ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండలో తిరిగి తిరిగి అలసిపోయిన మనిషి ఇంక ఇక్కడైతే జ్యూస్ తాగుతున్నాం అనమాట. ఎన్ని జ్యూసెస్ ఉన్నా నాకైతే లెమన్ వాటర్ అంటే చాలా ఇష్టం. నేను అదే తాగుతాను ఎప్పుడైనా. ఇంకా మా హస్బెండ్ నేను తాగానని ఆయన కూడా అదే తాగాడు అనమాట. ఎండలు ఫుల్ ఉన్నాయి, బయట అస్సలు తిరగకండి. ఇంకా మా మేనతో వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇక్కడేమో మామిడి చెట్టు కనిపించింది. ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఫుల్ కాయలు ఉన్నాయి అనమాట. మీరు తిన్నారా మామిడికాయలు? సీజన్ వచ్చేసింది కదా. నేనైతే మామిడికాయ పప్పు ఇంకా మామిడికాయ అయితే చాలా రెసిపీస్ చేసిన. చాలా అంటే చాలా బాగుండే. ఇటు రండి ఒకటి మీకు చూపించాలి. ఇక్కడ చూడండి, రామచిలక మామిడికాయని తింటుంది. అసలు చిలక తిన్న కాయలు ఎంత టేస్టీగా ఉంటాయో మీరు ఎప్పుడైనా తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి సరేనా. ఉంటాను బాబాయ్. ఎండలో మాత్రం అస్సలు తిరగకండి.